వీళ్ళందరూ మళ్ళీ దేవదానవులు తలదిక్కు రాక్షసులంతా కూడా ముఖం వైపు ఆ వాసుకి తోకన దేవతలంతా పట్టుకుని మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. మంత్రాచలం పైకి వచ్చింది. సముద్ర మదన కార్యం సఫలమైతూ ఉన్నది. ఓహో అద్భుతంగా వాటిని చిలుకుతూ ఉన్నారు సముద్రం పైకి. ఆ దాంట్లో కొన్ని వస్తువులు కూడా పుట్టినాయని చెప్పి చెప్తారు. అలాగే విష్ణుమూర్తి ప్రజాపతే కూచు సకల జీవులకు ఆత్మ అయినటువంటి వాడు పరబ్రహ్మ. ఆయన ప్రత్యక్షమై అందరికీ కూడా దైవీ శక్తి రూపంలో వాళ్ళలో చేరాడు. దైవేన నాగేంద్రం అబోధ రూప ఉపర్యగేంద్రం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహు తస్థౌ దివి బ్రహ్మ. ఈ విధంగా ఇంద్రాదేవతలంతా కూడా స్తుతిస్తూ ఉన్నారు కూర్మావతారాన్ని. భగవంతుడు విష్ణుమూర్తి కూర్మన్ రూపంలో వచ్చాడని చెప్పి తెలిసింది. అందరూ కూడా భగవంతుడిని అభినందిస్తూ ఉన్నారు. ఇంకా జలజంతువులన్నీ ఆ సముద్రంలో ఉన్న జలచరాలన్నీ కూడా క్షోభకు గురవుతున్నాయి. అక్కడ ఉన్న జలచరాలన్నీ కూడా చేపలు, ఆ తాబేళ్లు, మొసళ్ళు ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి చాలా దూరం పారిపోయినాయి. నాగరాజు అయినటువంటి వాసుకి యొక్క వేల కొద్ది నేత్రాల నుండి వెలువడేటువంటి ఏదైతే పొగలు ఉంటాయో ఆ వేడి ఉంటుందో దాన్ని తట్టుకోలేక సముద్ర జీవులన్నీ కూడా కష్టపడుతున్నాయి. ఈ విధంగా దేవాసురులంతా కూడా మధ్యమానా తథా సింధోర్ దేవాసుర వరూధపై ఈ వీళ్ళందరూ కూడా ఈ బలవతులైనటువంటి దేవాసురులంతా కూడా స్వయంగా విష్ణువు యొక్క పర్యవేక్షణలో సముద్ర మథనాన్ని సాగిస్తూ ఉన్నారు. సంపూర్ణ జగత్తుకు కూడా అభయప్రదాదైనటువంటి విశ్వచేత విష్ణుమూర్తియే సాక్షాత్తు కూర్మావతారాన్ని దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆ విధంగా పురుషోత్తముడు సముద్రాన్ని మధిస్తూ ఉంటే ఆ జలం తీవ్ర క్షోభకు గురైంది. భయంకరమైనటువంటి దిశల్లో కూడా మొట్టమొదట హాలాహలమ ఆవిర్భవించింది. ఆ సముద్రుడు చూశాడు. వీళ్ళని భయపెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఉరకాలంటే. ఒక్కోసారి మనం అందరం వచ్చి మాట్లాడుతుంటే ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఉండే, ఆయన పిల్లగాడు వచ్చి బాగా సతాయించేది. తాత ఇక్కడికి పోదాం, తాత అక్కడికి పోదాం అంటుంటే, అరే ఎన్నో తరగతి చదువుతున్నావు అని అడిగేది ఆయన. ఆయన మనవాడిని ఈయన అడిగేది. అంటే 6వ తరగతి చదువుతున్నా. అబ్బా 6వ తరగతా, చాలా పెద్దవాడి వేరా, ఇది 17వ అని చెప్పు అనగా 17 టేబులా చెప్తా అంకుల్, నేను ఇప్పుడే చెప్తాను. వాడు అక్కడి నుంచి మళ్ళీ గళ్ళ పడకుండా అవతల పడేది. అంటే దగ్గరికి వచ్చిన వాళ్ళు వెళ్ళగొట్టడానికి కూడా కొన్ని ఉపాయాలు ఉంటాయి, పెద్దల నుంచి నేర్చుకున్నాయి. కాబట్టి లోటుపాటుకు లోనైనారు. అనేక రకాలైనటువంటి ఈ భయంకరమైనటువంటి విషయం వెలువడేసరికి సముద్రుడు కూడా ఆలోచించాడు. వీళ్ళ మీద ఇంత విషయం జిమ్మామంటే వీళ్ళు ఇక్కడి నుంచి దండోపాయం, దాన్ని తట్టుకోలేక వాడు పారిపోతారు, దీన్ని విడిచిపెట్టి ఉరకగలుగుతారు దేవతలు రాక్షసులంతా అని చెప్పి అనుకొని ఆయన దుర్భరమైనటువంటి హాలాహలాన్ని ఒక విషాన్ని అక్కడ ఇచ్చివేశాడు. ఆ విషాన్ని ఒలికించాడు. అదంతా బయటకు వస్తుంది. వచ్చేసరికి ఈ విషయాన్ని ఎవరు తీసుకోవాలి? సముద్రంలో ఏదైనా మంచి వస్తువు వస్తే విష్ణుమూర్తి తీసుకుంటాడు. పీతాంబరం వీక్ష తదౌచ లక్ష్మి. పీతాంబరం కట్టుకున్న వానికో లక్ష్మీదేవి దొరికింది. మరి నారబట్టలు కట్టుకొని పాప పులి చర్మాన్ని కట్టుకొని శ్మశానంలో పుర్రెలు మెళ్ళ వేసుకొని తిరిగేటి వాడు నిలబడే వరకు ఆయనకు విషయం ఇచ్చారు అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి వాడు బట్టలు చూసే మంచి పీటలు వేస్తారు. మన దగ్గర ఒక సామెత కూడా ఉన్నది, బట్టలు చూసే పీటలు వేస్తారని. కాబట్టి వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. వస్త్రేణ మంచి బట్టలు వేసుకొని పోతేనే మంచి ఉద్యోగం వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చినిగిపోయిన బట్టలో ఉతికిన బట్టలో వేసుకొని పోతే ఇంటర్వ్యూలలో తిడతారు. కాబట్టి వస్త్రేణ మంచి వేషం కూడా మంచిగా ఉండాలి వెళ్ళినప్పుడు. వపుష శరీర దార్ఢ్యత ఉండాలి. నువ్వు ఎస్ఐ ఇంటర్వ్యూకి పోతున్నావు అంటే చక్కగా శరీర పోషణ మంచి పుష్టిగా ఉండాలి. అలాగే వాచ చక్కని మాట ఉండాలి. పోగానే వాళ్ళను ఈ కుర్చీ గుంజుకొని ఇష్టమైన కిర్రకిర చప్పులు చేసుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంటే వాడు ఎందుకు సెలెక్ట్ చేస్తాడు? కాబట్టి మౌనంగా కొంచెం అంతా అణుకువగా ఉండడం వాచ. అలాగే విద్యయ నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు అక్కడ ప్రదర్శించాలి. వాడు అడిగిన దానికి అడిగినట్టుగా జవాబు చెప్పాలి. ఇవి ఇక్కడ అడిగేది 10వ తరగతి పిల్లలు చదివి పెట్టేది కింద పెద్ద అడుగుతారా, మీకు ఏమైనా బుద్ధి ఉన్నదని వాళ్ళని తిట్టి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెళ్ళినప్పుడు వాక్కు బాగుండాలి, విద్య బాగుండాలి, జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలి అక్కడ వాళ్ళు అడిగిన దాన్ని. అలాగే వినయం అంటే పొలైట్, చాలా చక్కగా పొలైట్గా వాళ్ళు అడిగిన దానికి అడిగినట్టుగా సమాధానం చెప్పడం, కూర్చోమంటే కూర్చోవడం, నిల్చోమంటే నిల్చోవడం, చెప్పింది చేస్తే అనుకోగా ఉంటేనే నీకు ఏదైనా కార్యసాఫల్యం జరుగుతుందని చెప్పి ఉన్నాడు. ఇక విష్ణుమూర్తి వచ్చాడు. ఆయన పాపం ఆయన తీసుకున్నాడు. పాపం ఈయనకు ఈ విషయం ఎవరు తాగుతారు రా అనగానే వెతకగానే పాపం ఆయన ఎక్కడో అక్కడ శ్మశానాల్లో తిరుగుతున్నాడు. అయ్యా నీ పేరేంది? శంకరయ్య. ఏం చేస్తావు? శ్మశానాల్లో తిరుగుతా. ఏం పూసుకుంటావు? చితాభస్మం పూసుకుంటా. సరే తినడానికి ఏమున్నది? ఈ చిప్పలు ఉన్నాయండి, ఇది పుర్రె ఉన్నది, దీంట్లో అడుక్కొని తింటా. సరే ఇక రా, నీకు మంచి వస్తువు ఇస్తాం, ఇంత విషం ఇస్తాం, తాగుతావా అని చెప్పి తీసుకువచ్చి పాపం ఆయనకు విషం ఇచ్చారండి. అంటే అమాయకుడు అనేటువంటి కాబట్టి అందరూ ఎగబట్టుకుపోతారు అమాయకుడిని అని చెప్తారు మన విషయంలో. కాబట్టి ప్రణవఛందసామివ ఓంకారం వేరం అందరూ కూడా స్మరిస్తూ ఉంటే మహాదేవుడు అక్కడ శివుడు మహాదేవుడు అక్కడ ప్రకటమైనాడు. ఇక్కడ వీళ్ళని రక్షించే శక్తి నాకు ఇచ్చారు, నన్ను రక్షించమని చెప్పి ప్రార్థిస్తున్నారని చెప్పేసి త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శివుడు అక్కడికి వచ్చాడు. ఎలాంటి శివుడు అంటే అగ్నిర్ముఖంతే అఖిల దేవతాత్మ క్షితిం విదుర్లోక భవాంగ్రి పంకజం కాలం గతిం తే అఖిల దేవతాత్మన దిశశ్చ కర్ణౌ రసనం జలేశయం. కాబట్టి
ఆ సర్వదేవతా స్వరూపుడైనటువంటి శివుడు అందరికంటే గొప్పవాడు. ఆయనకు పంచముఖుడు అంటారు. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అంటూ సద్యోజాత ముఖాన్ని మనవాళ్ళు నమస్కరిస్తారు. సద్యోజాతుడు వామనుడు, అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు అని చెప్పేసి ఆయనకు 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలను కూడా మన వాళ్ళు స్తోత్రం చేసినప్పుడు భిక్షేశ్వర గుడిలో వెళ్ళినప్పుడు వాళ్ళు బోర్డు కూడా రాసి పెట్టారు అక్కడ. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. తర్వాత భవే భవేనాది భవే భవ స్వమాం వామదేవుడు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బల ప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. తర్వాత అఘోరుడు. అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తర్వాత తత్పురుషుడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆ తర్వాత ఈశానుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఈ విధంగా పంచముఖాలు కలిగినటువంటి వాడు, ఆర్తజన పోషకుడు, పిలవంగానే పలికేటువంటి వాడు, భోళాశంకరుడు అని చెప్పి పేరు తెచ్చుకున్నవాడు, కోరిన కోరికలను వెంటనే తీర్చేటువంటి వాడు, శత్రువా మిత్రుడా, అతను రాక్షసుడా, దైవతమా అని కూడా చూడకుండా ఎంతోమంది వాణాసురుని లాంటి దేవతలకు, అలాగే భస్మాసురుని లాంటి వాళ్ళందరికీ కూడా వరాలు ప్రదానం చేసినటువంటి మహానుభావుడు. చాలా నిష్కపటి అయినటువంటి ఆ ముక్కంటిని అందరూ కూడా ప్రార్థన చేసి పిలిచారు. సరే, అందరు విలువగానే ఆయన పాపం ప్రత్యక్షమైనాడు. అక్కడికి వచ్చాడు. వచ్చేసి కామాధ్వర త్రిపురకాలగర అద్యనేక భూతద్రుహ క్షపయతస్తుతయేన తత్తే. అయ్యా, నీ యొక్క శక్తి అపారమైనటువంటిది శివ. నీ వలన ఎన్నోసార్ల త్వయ కొట్టుకుంటున్నటువంటి మానవులందరినీ కూడా నువ్వు ఉద్ధరించావు, ఎంతమందినో నువ్వు సంస్కరించావు. కాబట్టి నీ యొక్క శక్తి యుక్తులను మేమెవ్వరం కూడా కొలవలేమయ్యా. ఎందుకంటే ఆ మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిర. ఆ పుష్పదంతుడు అనేటువంటి వాడు ఒక మంచి స్తోత్రం రాశాడు, మహిమ్న స్తోత్రం అని రాశాడు. ఆ మహిమ్న స్తోత్రం రాసినప్పుడు వాడు ఒక మాట అంటాడు, శివుడి యొక్క కీర్తనను. అంటే నవ్వులాటకి ఎన్నో చెప్పుకున్నాం కానీ శివుడు అంతటి గొప్పవాడు ఇంకొక దేవుడు లేడని చెప్పి చెప్తాడు. ఆయన అంటాడు, అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. అసితగిరి అంటే హేమాద్రి. దాన్ని ఒక పర్వతంగా, అసితగిరిని అంటే మంచుకొండను, హిమాలయాన్ని మొత్తాన్ని కూడా పరిచినట్టు చేసి ఆస్తరంగా పేపర్లాగా పరిచి, కజ్జలం సింధు పాత్రే సముద్రాన్నే ఇంకుబాటల్లాగా చేసి, సురవర తరుశాఖ లేఖిని కల్పవృక్షం యొక్క కొమ్మను విరగొట్టుగా వచ్చి దాన్ని పెన్నువేరం చెక్కి దాన్ని కుషగా చేసి ఆ సముద్రపు నీళ్లలో ముంచి ఈ మంచు పర్వతం అనేటువంటి పెద్ద పత్రం మీద, తెల్ల కాగితం మీద రాస్తే కూడా తవ మహిమానం, నీ యొక్క మహిమ ఇంకా ఎది లిఖతి శారదా సర్వకాలం, సరస్వతీదేవి స్వయంగా వచ్చి కూర్చొని రాస్తే కూడా నీ యొక్క మహిమలు తగ్గవయ్యా, ఇంకా రాసేటివి ఎన్నో ఉంటాయి, అలాంటి దేవా అని చెప్పి అందరూ కూడా ఆ పుష్పదంతుడు ప్రార్థిస్తాడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురవర తరుశాఖ మేదిని పత్రముర్వి. మేదిని పత్రం ఉర్వి. మరి ఈ భూమి అంతా కూడా ఒక పేపర్ లాగా చేసుకొని నువ్వు రాసినా సరే నీ యొక్క కీర్తి, నీ యొక్క మహిమ ఇంకా రాయాల్సింది చాలా ఉంటుంది. అలాంటి గొప్ప దేవా, మహాదేవా. అందుకనే అన్ని మహాశబ్దం అందరికీ పెట్టరండి. మహాగణపతి, మహాదేవుడు, మహా అనే శబ్దము, జయ శబ్దము, ఇవి కొంతమంది దేవుళ్ళకే మన వాళ్ళు వాడతారు, అలాగే వాడాలి. నోటికి వచ్చినట్టు ప్రతి వాళ్ళకి మహాశబ్దం, జయ శబ్దం వాడకూడదు. మహాదేవుడిని మహాదేవుడు అనాలి, మహావిష్ణువుని మహావిష్ణువు అనాలి. మహాబ్రహ్మ అనేటువంటి పదం లేదు, ఆయన రూపమే లేదు. కాబట్టి అజుడికి అలాంటి పదం వాడకూడదు, వాడరు. అలాగే జయ శబ్దం కూడా మొన్న యూకేలో, కెనడాలో లాస్ట్ ఇయర్ రామాయణం చెప్తుంటే ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యా ఈ జయ శబ్దం కృష్ణుడికి రాముడికి ఎందుకు వాడతారు? జయ శ్రీకృష్ణ అంటారు, జయ శ్రీరామ్ అంటారు, మరి మిగతా దేవుళ్లకు జయ మహావిష్ణువు, జయ గణపతి అని ఎందుకన్నారయ్యా? జయ శబ్దాన్ని అందరికి ఎందుకు వాడరు అని అంటే, వాళ్ళిద్దరు కూడా క్షత్రియ రాజులైన దేవతలు. మనకు విష్ణుమూర్తి యొక్క అవతారంలో క్షత్రియాంశతో జన్మించిన వాళ్ళు కృష్ణ పరమాత్మ, రాముడు. వాళ్ళిద్దరు కూడా ఇక్ష్వాకు వంశ ప్రభు. ఒక ఆయన అయితే చంద్రవంశానికి చెందినవాడు, సూర్యవంశానికి చెందినవాడు. అయితే క్షత్రియులకి జయ శబ్దం ముందు వాడాలి. అది శిరచ్ఛేదం చేసేవాళ్ళు పూర్వకాలంలో. వన్యమాగదులు ఉండి జయ జయ మహారాజా అంటూ రాజుగారు వస్తుంటే జయ శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ ఆయనను స్వాగతించాలి. జయ శబ్దం కనుక పొరపాటున నోట్లోంచి రాకపోతే ఆ వన్యమాగదుల పుట్టుకలు తెగిపోయేవి ఆ రోజుల్లో. కాబట్టి రాజుగారికి జయ శబ్దం తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే ఆయన అందరినీ కూడా జయించేవాడు వాడే కనుక, రాజ్యాన్ని పరిపాలకుడు, రక్షకుడు కనుక ఆయనకు జయ శబ్దాన్ని వాడాలి అని చెప్పేసి, జయ జయ ఆ రెండు శబ్దాలు వాళ్ళ ఇద్దరికీ వాడాలనమ్మా అని చెప్తే
వస్తూ కరతాళ ధ్వనులు కొట్టారు. మంచి జవాబు ఇచ్చారని మేము ఎక్కడ వినలేదు ఈ జవాబు. నిజంగా కూడా క్షత్రియులకే జయ శబ్దం ఉంటుంది తప్ప బ్రాహ్మణ దేవతలకు కానీ వైశ్య దేవతలకు కానీ శూద్ర దేవతలకు కానీ మనం అలాంటి జయపోచమ్మ అని అనడం ఇవన్నీ మనం ఇక్కడ వినం. కాబట్టి ఆ దేవుడికి వాడాల్సిన దేవుడికి అవి వాడతారమ్మా అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. అది ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.